వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సులభంగా వేగంగా అందాల్సిన మీ సేవలు కష్టంగా నెమ్మదిగా సాగుతున్నాయి. మీ సేవా కేంద్రాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రతి సేవకు ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క సరిచేస్తేనే పక్కాగా పనవుతుంది, లేదంటే పక్కదారి పడుతుంది. ఖమ్మం జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటైన మీ సేవా కేంద్రాల్లో పేరులో ఉన్నంత సేవ కనిపించడం లేదు. ఇక్కడి కేంద్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. సులభంగా వేగంగా మీ సేవా కేంద్రాల్లో పనులు చురుగ్గా జరగాల్సిన మీ సేవా కేంద్రాల్లో మాత్రం నత్తనగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక మీ సేవల్లో కూడా ఎంఆర్ఓకి సంబంధించిన అప్డేట్ అంటే విద్యార్థులకు సంబంధించిన కానీ మిగతా రైతులకు సంబంధించిన అప్డేట్ విషయంలో మాత్రం మీ సేవా కేంద్రాల్లో మాత్రం పూర్తిగా జాప్యం జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మీ సేవా కేంద్రాలు జిల్లాలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తానని చెప్పినప్పుడు కూడా అవి కూడా ఆరోగ్యకరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీ సేవలో ఎందుకు ఇట్లా ఆలస్యం జరుగుతుంది? అసలు మీ సేవలో ఎక్కువగా అంటే అప్డేట్ విషయంలో కానీ ఆన్లైన్ విషయంలో కానీ ఎక్కువగా దోపిడీ జరుగుతుందన్న ఒక ఆరోపణ కనిపిస్తున్నాయి. అసలు మీ సేవా కేంద్రాల్లో ఏం జరుగుతుందో 4 సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు సరిగా అందటం లేదని గుర్తించిన ప్రభుత్వం మెరుగైన సేవల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలే మీ సేవా కేంద్రాలు. అన్ని రకాల పనులకు ఒకే చోట పరిష్కారం చూపిస్తామంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు ఖమ్మం జిల్లాలో దోపిడీ కేంద్రాలుగా మారాయి. ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లే వినియోగదారుల నుంచి నిర్ణీత రుసుం కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. అక్కడి సిబ్బంది అడిగినంత ఇస్తే నిబంధనలను పాతరేసి గంటలోపే పనులు చేసి పెడుతున్నారు. లేదంటే గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు గుర్తొచ్చేలా చేస్తున్నారు. ప్రజలకు విద్యార్థులకు సేవ చేయాల్సినటువంటి మీ సేవా కేంద్రాలు అవి కూడా ధనార్జనంగానే చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైతే సూటు బూటు వేసుకొని రూపాయి ఎక్కువిస్తారో వాళ్ళ పనిని త్వరగా చేస్తున్నారు. మధ్యరాత్రి పేద విద్యార్థులు పోతే గంటల తరబడి కూర్చోబెట్టిన పరిస్థితి ఖమ్మం నగరంలో మీ సేవా కేంద్రంలో ఉన్నది. దాంతోపాటు ఈ ఏదైతే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల సర్వర్ బిజీ వస్తుందని పేరుతో కూడా వాళ్ళు ఆపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో కూడా అదే జరిగింది. ఇలా నేను మార్పు తీసుకొస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారులో కూడా ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేపు ఇవాళ పేపర్లో వచ్చింది గ్రామానికో మీ సేవా కేంద్రం పెడతామన్నారు. ఉన్న సేవా కేంద్రాలనే సక్రమంగా నడిపించలేని పరిస్థితులు ఉన్నది. కొత్తగా పెట్టి కూడా సుఖం లేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 206 మీ సేవా కేంద్రాలున్నాయి. ఒక్క ఖమ్మం నగరంలోనే 20 వరకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ మీ సేవా కేంద్రాలన్నీ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో నడుస్తున్నాయి. ప్రైవేటు పరం చేస్తే పనితీరు మెరుగుపడుతుందనుకుంటే ప్రైవేటు కూడా సేవలకు రేటు కట్టే పరిస్థితికి వచ్చింది. మీ సేవా కేంద్రాలపై అధికార పర్యవేక్షణ లేకపోవడంతో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆడిందే ఆటలాగా కొనసాగుతుంది. వారిని కాదని వేరే ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి వినియోగదారులది. ఒక్కో ధృవీకరణ పత్రానికి ఒక్కో ధర వసూలు చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఖమ్మం జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాల్లో మొత్తం 322 రకాల సేవలు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 150 రకాల సేవలు మాత్రమే వినియోగదారులకు అందుతున్నాయి. ఈ సేవల కోసం వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు దరఖాస్తు ఫారాల కోసం ₹2 తీసుకోవాల్సి ఉండగా దాదాపు అన్ని చోట్ల ఉన్న మీ సేవా కేంద్రాల్లో ₹10 నుంచి ₹25 వరకు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు తప్పనిసరైన మరో సేవ కుల ధృవీకరణ కోసం వారి నుంచి ₹35 వసూలు చేయాల్సి ఉండగా మీ సేవా కేంద్రాలు మాత్రం ₹150 వరకు వసూలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఖమ్మం టౌన్లో దాదాపు కొన్ని వందలు ఉన్న మీ సేవలను తీసేసి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే పెట్టి ప్రజలు అక్కడికి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు ఉంటున్న పరిస్థితిగా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన జనాభాకు అనుగుణంగా వాటిని చేయవలసిన అధికారులు లేకపోవడం వల్ల కూడా ప్రజలు తిరిగిపోతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ
ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా మీ సేవలని వెంటనే ఏర్పాటు చేయాలని కూడా జిల్లాధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రతిది కూడా మీ సేవ దగ్గర పోవాలని కూడా ఇలా అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రతి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా లేదా ప్రతి ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇలా పాలకులు ప్రభుత్వాలు మొత్తం కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేయాలని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే నెట్వర్క్ ఉండట్లేదు. నెట్వర్క్ ఉండకపోతే ప్రజల యొక్క అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కొన్ని అంశాల్లో అవసరం లేకపోయినప్పటికీ అఫిడవిట్ కావాలి అంటూ కొర్రీలు పెడుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టేవారు లేకుండా పోయారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు మీ సేవా కేంద్రాల్లో సేవలపై అధికారులు నిఘా ఏర్పాటు చేయటమే మర్చిపోయారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలకు మాత్రమే అఫిడవిట్ ఉండాలి. కానీ ఈ సేవా నిర్వాహకులు ప్రతిదానికి అఫిడవిట్ ఇవ్వాలన్న కొర్రీ పెడుతూ వినియోగదారులను పీడిస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఖమ్మం నగరంలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా మీ సేవా కేంద్రాల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. సుశిక్షితులైన బాధ్యత కలిగిన ఉద్యోగులను నియమిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. అదేవిధంగా ఇవాళ మీ సేవ కేంద్రాలు కూడా కొంచెం లంచాలకు కూడా అలవాటు పడుతున్న పరిస్థితి. ఎవరైతే దానికి వస్తారో వాళ్ళకి డబ్బులు తీసుకొని తొందర చేస్తున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని 4 రోజులు 5 రోజులు తిప్పుతున్న పరిస్థితి. కాబట్టి జిల్లా అధికారులు వీటి మీద వెంటనే పర్యవేక్షణ చేయాలి. అదేవిధంగా మీ సేవ కేంద్రాలని జిల్లా వ్యాప్తంగా పెంచాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కూడా మేము కోరుతున్నాం. ఇవాళ మున్సిపాల్లో కేంద్రంలో పెట్టిన మీ సేవ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పెరిగిన జనాభాకు అనుగుణంగా ఖమ్మం టౌన్లో 5-6 కేంద్రాల్లో పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము అధికారులను కోరుతున్నాం. వినియోగదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ఫిర్యాదు చేయాల్సిన కేంద్రాల వివరాలు మీ సేవా కేంద్రాల్లో కనిపించాలి. కానీ ఎక్కడా ఇలాంటి సమాచారం ఉండటం లేదు. దీంతో వినియోగదారులు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు చెప్పినట్లు నడుచుకుంటూ సమయం, డబ్బు అధికంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఖమ్మంలోని ఓ మీ సేవా కేంద్రంలో కుల ధృవీకరణ పత్రానికి 150 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. కుల ధృవీకరణ పత్రం కావాలంటూ నిర్వాహకుడి దగ్గరకు వెళ్లారు. ఎప్పటిలాగే అలవాటులో పొరపాటుగా సదరు మీ సేవా నిర్వాహకుడు అధిక డబ్బు అడగటంతో అవాక్కవ్వటం రెవెన్యూ అధికారుల వంతైంది. ఆ తర్వాత మీ సేవా కేంద్రం నిర్వాహకుని భరతం పట్టారు. అది వేరే విషయం అనుకోండి. కానీ మీ సేవా కేంద్రాల్లో ఎంతగా దోపిడీ జరుగుతూ ఉందో రెవెన్యూ అధికారులు కళ్ళారా చూశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉందనుకోండి, ఉదాహరణకి క్యాస్ట్ అనేది వాళ్ళు 24/7 ఎప్పుడైనా 365 డేస్ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే జూన్, జూలైలో కాలేజీలు మొదలై స్కూల్స్ మొదలై ఆ పర్టికులర్ 10-15 రోజుల్లోనే వచ్చేసి అప్పటికప్పుడు చేయటం వల్ల అటు ఎంఆర్ ఆఫీసులో రకరకాల పనులు వాళ్ళకే ఉంటాయి. రెవెన్యూ రిలేటెడ్, ల్యాండ్ రిలేటెడ్ కానీ ఇట్లా రకరకాల సబ్జెక్టుల పరంగా వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ పర్టికులర్ ఆ నెలలోనే వచ్చేసి అప్లై చేయాలన్నప్పుడు కొంచెం అనేది అప్లికేషన్స్ అనేవి పెండింగ్ ఆ టైంలో ఉంటాయి. కానీ మిగిలిన టైంలో ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటాయి. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అయితే రెవెన్యూ వాళ్ళకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, అట్లాగా సివిల్ సప్లైస్ అయితే సివిల్ సప్లైకి, ఆర్టీఐ అయితే ఆర్టీఐకి, ఇట్లా ఏ పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇక్కడ వన్స్ పేమెంట్ చేయగానే వాళ్ళకి అప్లికేషన్ అనేది రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ దాన్ని బట్టి క్యాస్ట్ అనుకోండి 45 డేస్ లోపల ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ క్యాస్ట్ అనేది ఇష్యూ చేస్తారు. ఇన్కమ్ అనుకోండి 1 వీక్ లోపల వాళ్ళు వెరిఫై చేసుకొని ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన మరుక్షణం మన దగ్గర ప్రింట్ తీసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డుల్లో చిరునామా మార్పు, ఓటర్ గుర్తింపు కార్డు సరిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల రెవెన్యూ సిబ్బంది ప్రోద్బలంతోనే ఈ దందా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు ఈ విషయంలో సమాచారం ఉన్నప్పటికీ తనిఖీలు నిర్వహించకపోవడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీ సేవా కేంద్రాల్లో కొంతమేర ఇబ్బందులు తలెత్తడం వాస్తవమేనని, ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆ ప్రత్యేకమైన సేవా విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుందని మీ సేవా కేంద్రం జిల్లా ఇన్ఛార్జ్ యుగంధర్ రెడ్డి అన్నారు. మీ సేవా కేంద్రాల్లో రోజు రోజుకి అక్రమాలు జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి అంటే చిన్నపిల్లల బర్త్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా విద్యార్థికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, ఇలా అనేక సర్టిఫికేట్ అప్డేట్ విషయంలో కూడా జాప్యం జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో మీ సేవలో రావాలంటే కూడా చాలామంది కూడా వినియోగదారులు కూడా
ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా సమగ్రంగా నిర్వహణ చేపట్టాలి. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి మీ సేవా కేంద్రంలో అన్ని ఏర్పాటు చేయాలి. వచ్చిన వినియోగదారులకు మాత్రం సక్రమైన టైంలో అప్డేట్ విషయంలో కానీ మిగతా ఇతర విషయంలో కానీ సక్రమంగా పనిచేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి మీ సేవా కేంద్రాలు మాత్రం అక్రమాలు జరగకుండా దీన్ని అరికట్టాలని చెప్పి కూడా చాలామంది వినియోగదారులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.